సురభి నాటక సంస్థ ధృవతార శ్రీ ఆవేటి నాగేశ్వరరావు గారు. రెండవ భాగం 5/3/26. వనారస గోవిందరావు గారు దాని మూల పురుషుడు. ఆ నాటక సంస్థలకు మూల పురుషుడు ఆయన. ఎన్నో గొప్ప దానాలు చేశాడు. ఎందరో కవులకు పండితులకు సన్మానాలు చేశారు. గోవిందరాయ సురభి నాట్య మండలి అన్న పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉండేట్లు చేశారు. ఇప్పుడు శాఖోపశాఖలై దేశంలో సంచారం చేస్తున్న 36 సమాజాలు గోవిందరావు గారి కృషి వల్ల జోహార్లు అర్పిస్తూ వారిని సంస్మరించుకుంటూనే ఉంటాయి. గోవిందరావు గారు 1953లో వలసానిపల్లె గ్రామం భీమడోలు దగ్గర అక్కడ స్వర్గస్థులై వనారస శనరామయ్య గారు గోవిందరావు గారికి ఏ విధంగానూ తీసిపోయిన వారు కారు. 1917 నుంచి 29 వరకు 12 ఏళ్ళు గోవిందరావు గారితో కలిసి పనిచేసి అప్పట్లో వీరు ఎన్నో కొత్త విషయాలు సమాజ నిర్వహణకు ముఖ్యమైనవి అమలుపరిచారు. విడిపోయిన తరువాత కూడా శనరామయ్య గారు గోవిందరావు గారి పద్ధతులలోనే నడుచుకుంటూ ఉండేవారు. శనరామయ్య గారి కంపెనీ నుండి వైద్యుడిగా గోవిందరావు గారు తన సంస్థకు గోవిందరాయ సురభి నాట్య మండలి అని పేరు మార్చారు. శనరామయ్య గారు మాత్రం శారదా మనోవినోదిని అనే పేరే ఉంచారు. శనరామయ్య గారు కొత్త నాటకాలు ప్రదర్శించాలన్న విభిన్న ప్రవృత్తులు గల పాత్రలు అభినయించాలన్న ఎంతో ఉత్సాహపడుతూ ఉండే. వర్గీయ విశ్వనాథ కవిరాజు వీరికి వసంతసేన భాగవతం మొదలైన నాటకాలెన్నో రచించారు. శనరామయ్య గారు వేషధారణలు పాత్ర పోషణలు ప్రత్యేకత చూపించేవారు. ఒకసారి శనరామయ్య గారి చిత్రనళీయ నాటక ప్రదర్శన గ్రంథకర్త అయిన ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం కృష్ణమాచార్యుల వారు చూడటం జరిగింది. శనరామయ్య గారి బాహుక పాత్రధారణ అభినయం మొదలైనవెన్నో ఆయన్ని ముగ్ధుల్ని చేశారు. కవిగారు శనరామయ్య గారికి బంగారు పథకం బహుకై ఎంతో మెచ్చుకొని మరొకసారి విజయనగరంలో శనరామయ్య గారి నాటకం లవకుశ జరుగుతాం. నాటకానికి వచ్చిన హరికథా పితామహుడు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్టనారాయణ దాసు గారు రామచంద్రుని పాత్ర ధరించిన శనరామయ్య గారి ఆవేశంతో కౌగిలించుకొని నిజమైన రాముడనే భ్రాంతి కలిగించావు అంటూ ఎంతో మెచ్చుకొని ఆశీర్వది. శనరామయ్య గారి నటన వైదుష్యం అవధులు లేదు. ఎన్నో నాయక పాత్రలు తన కళా నైపుణ్యాన్ని వివిధ రీతులలో ప్రదర్శించి ప్రశంసలు పొందారు. రమారమి 30 సంవత్సరాలు నాటక సంస్థను నిర్వహిస్తూ ప్రధాన పాత్రలు పోషిస్తూ అసమాన ఖ్యాతి పొంది వృద్ధాప్యమ కంపెనీ ఆపేశారు. 1958లో హైదరాబాదులో నాగేశ్వరరావు గారి స్వగృహంలో మరణించారు. మరొక నాటక రంగ చరిత్ర క్లుప్తంగా పాఠకులకు చెప్పాము ఇప్పటిదాకా. వీరి అడుగుదాడల్లో సురభి నాటక రంగాన్ని యావదాంధ్ర నాటక కళ సేవ చేసిన వారు శ్రీ ఆవేటి నాగేశ్వరరావు గారు. మానవుడి యొక్క స్వార్థంలో కూడా పరమార్థం ఇమిడి ఉంది. కృష్ణదేవరాయ, ఛత్రపతి శివాజీ మొదలైన మహావీరుల చరిత్రను పరిశీలిస్తే ఒక మహోన్నత సత్యం మనకు కనిపిస్తుంది. కృష్ణదేవరాయ సామ్రాజ్య తృష్ణతో కత్తిబట్టి కథల రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. అవి అందుకని అతన్ని అజాత శత్రువు వంట చరిత్రలో ఆంధ్ర కర్ణాటక సామ్రాజ్యాలు ఎట్లా రెంటిని ఉద్ధరించాడని
రచింపబడింది. శివాజీ రాజ్య దాహంతో అటు మొఘలాయులను ఇటు బిజాపూర్ సొంతాలను ఎదిరి వాళ్ళ రాజ్యాలు ఆక్రమించినట్టు శత్రువులు చెబుతా. చరిత్ర శివాజీని జీర్ణ మహారాష్ట్ర దేశోద్ధారకుడిగా, అతని విజయాలు స్వార్థరహితంగా చెబుతాయి. అదేవిధంగా మొదట్లో ప్రతి పురుషుడు స్వార్థంతో తమ మనుగడ కోసం జీవితాన్ని ప్రారంభించి క్రమంగా స్వార్థాన్ని వదిలి పరార్థం కోసం ఉపయోగపడి అవినీతి. నాగేశ్వరరావు గారు ప్రథమంలో ఎన్నో కష్టనిష్ఠూరాలు అనుభవించి క్రమంగా నాటక కళ సాటి కళాకారులు ఎంతో ఉపకారం చెయ్యగా నాగేశ్వరరావు గారు 1914 సంవత్సరం 1వ తేదీ కడప జిల్లా ముద్దనూరు గ్రామంలో పుట్టారు. తండ్రి స్వర్గీయ అవేటి వెంకటస్వామి గారు. కాదు అవేటి చాలా కాలం సొంత కంపెనీ. తల్లి అంజనమ్మ గారు వెంకటస్వామి గారు చాలా కాలం సొంత కంపెనీ నిర్వహించి వీరికి 2 భార్యలు. ప్రథమ భార్య అంజనమ్మ, రెండవ భార్య రామానుజం. అంజనమ్మ గారు నాయక పాత్రడు, రామానుజమ్మ గారు నాయకి పాత్రడు ధరిస్తూ ఉండే. వెంకటస్వామి గారు హాస్యరచ పాత్రడు ధరిస్తూ కంపెనీ మేనేజ్మెంట్ చేస్తూ ఉండే. పెద్ద భార్య అంజనమ్మ గారికి రామయ్య గారు, నాగేశ్వరరావు గారు, జానకమ్మ. రెండవ భార్య అయిన రామానుజమ్మ, వెంకటమ్మ, బొజ్జమ్మ, శ్రీప్రసాదరావు, చలపతిరావు గారు సంత. వెంకటస్వామి గారు సొంత కంపెనీ ఉజ్వలంగా సాగిస్తూ ఉండగా హఠాత్తుగా గోవిందరావు గారి లంకా దహన నాటక సందర్భంలో ఒళ్ళంతా నిప్పంటుకొని గాయాలు ఏర్పడగా ఆ వార్త విని తమకు సొంత భావమరిది కావటం వల్ల కంపెనీ ఆపు చేసి కుటుంబ సమేతంగా గోవిందరావు గారి వద్దకు వెళ్ళి గోవిందరావు గారు వెంకటస్వామిని ప్రాధేయపూర్వకంగా కొంతకాలం తనకు స్వస్థత చేకూరేవారు తన కంపెనీలోనే ఉండి సహాయం చెయ్యాలని బాబావారి మాట తోసివేయలేక తన కంపెనీ ఆపేసి వాళ్లతో ఉండిపోయాయి. అప్పట్లో చినరామయ్య గారు కూడా సొంత కంపెనీ నెలకొల్పుకొని నాటకాలు ప్రదర్శిస్తూ వెంకటస్వామి గారి లాగానే చాలామంది నాటకం కంపెనీల వారు గోవిందరావు గారిని చూడటానికి వచ్చి వెళ్ళిపోయారు. కానీ వెంకటస్వామి గారు మాత్రం భార్యలతో గోవిందరావు గారి వద్దనే ఉండిపోయారు. రామయ్య, నాగేశ్వరరావు గారులను పట్నంలో పెట్టి చదివించాలనే సంకల్పంతో భీమవరం, గుంటూరులలో చదువులు సాగించి విద్యార్థి దశలో ఉండగానే నాగేశ్వరరావులో సహజమైన కళాతృష్ణ చికిత్సడం ప్రారంభం. రంగస్థలం మీద పుట్టి పెరిగి జీవితమే నాటక కళ అంకితం చేసిన వంశంలో జన్మించడం చేత అతనిలో కళోత్సాహం వెళ్ళిపోయి విద్యార్థి దశలో సాగి సహపాఠకుల నాటకాలతో తన డైరెక్షన్లో ప్రదర్శించేవారు. కాలేజీ పెద్దల మండల పొందటమే కాక తాను సెలవుల కంపెనీ వచ్చిన కంపెనీలో గల బాలబాలికలందరినీ సమావేశపరి వారి చేత చిన్న చిన్న నాటకాలు ఆడిస్తూ ఉండి కంపెనీలో పెద్దలంతా చూసి అతని నటనా చాతుర్యాన్ని మెచ్చేవారు. గోవిందరావు గారు వలసాని పల్ల గ్రామాన్ని తమ నివాసం మార్చుకున్నారు. వెంకటస్వామి గారు, చినరామయ్య గారు కూడా పొలాలు కొని ఇళ్ళు కట్టుకొని వలసాన పల్లిలో స్థిరపడి కానీ ఆ ఊళ్ళో ఎప్పుడూ ఉండేవాడు కాదు. నాటక కంపెనీలలోనే జీవితమంతా గడుపుతూ ఉండే. ఈ పరిస్థితిలో నాగేశ్వరరావు చదువు నిమిత్తం గుంటూరుకు మారి అక్కడే స్కూల్ ఫైనల్ పరీక్షలో పాస్ అయ్యారు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే ఆయన ఆశయాలు, అనుభవాలు ఆచరణలో పెట్టాలని
రంగస్థలంలో ఏవో మార్పులు తేవాలని, నటనలో కొత్త వైచిత్ర్యం ప్రదర్శించాలి కళలు కనేవ. నటనలో వీరికి ఆదర్శం శ్రీ చెనరామయ్య. వర్గీయ కపిలవాయి రామనాథ శాస్త్రి గారి పండితులు పద్యాలు చదవాలని కోరే. చదువు పూర్తి చేసి చెనరామయ్య గారి కంపెనీలో తర్ఫీదు కోసం నటుడిగా చేర. చెనరామయ్య గారి నటనలో ప్రతి కథ అవగాహన చేసుకొని వాక్యక్రమం ప్రతి మాటలని ఉచ్చరిస్తూ చెనరామయ్య గారు ఏకలవ్య శిష్యుడిగా రూపొందినప్పటికీ తన అన్నగారయ్య రామయ్య గారి గోవిందరావు గారి పుత్రిక శ్రీమతి పూర్ణితమ్మతో వివాహం జరిగింది. రామయ్య గారు తన మామగారి కంపెనీలో ఉండిపోయారు. స్వతంత్ర భావాలు గల నాగేశ్వరరావు తమ కుటుంబమంతా ఒక కంపెనీ పెడితే బాగుండని అన్నగారులతో సంప్రదించారు. అందుకు అందరూ అంగీకరి తమ తండ్రి గారే వెంకటస్వామి గారి ఆధిపత్యాన్ని 1934 సెప్టెంబర్ 4 పశ్చిమ గోదావరి జిల్లా దూపిచెర్ల గ్రామంలో మొదటి నాటకం తులాభారం ప్రదర్శించి 12 రూపాయల పెట్టుబడితో ప్రారంభిస్తే నాటకానికి 16 రూపాయల ఆదాయం వచ్చి అంతలో నిరుత్సాహం చెందక నాటకాలు ప్రదర్శిస్తూనే వచ్చి క్రమంగా 3 ఏళ్ల నాటి వీరి ప్రయత్నం పడి భజం సంపూర్ణమై సమాజంగా మారి జింక్ షీట్ హాలు, ఎలక్ట్రిసిటీ, ఖరీదైన దుస్తులు, ఇతర రంగస్థల పరికరాలు మొత్తం మీద 50,000 రూపాయలు విలువ గల కంపెనీ తయారై శ్రీమతి పూర్ణిమగా ప్రధాన స్త్రీ పాత్రలు ధరించారు. నాగేశ్వరరావు గారు మరో ఆ వేషాలు వేసి అన్నగారు రామయ్య గారు ప్రధాన పాత్రలు ధరిస్తూ కంపెనీ వ్యవహారాలు చూసుకునే. ప్రసాదరావు గారు ప్రసిద్ధి కాంచిన తబలిస్ట్, చలపతిరావు గారు ఇంజిన్ మొదలైన మెషినరీ పనులు చూసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా నుండి విశాఖ జిల్లా వచ్చారు. 1938లో శ్రీ హరనాథ్ బాబా జన్మదినోత్సవాన్ని మాతృశ్రీ కుమారీదేవి విశాఖ రావటం జరిగింది. అప్పుడు మాతృశ్రీ సన్నిధిలో నాటకం ప్రదర్శించాలి. నాగేశ్వరరావుకి కుతూహలం కలిగి నన్ను ఏదైనా చెందకం నాటకం రాసి ఇమ్మని కోరారు శర్మగారు. నేను రామ్ ఖాన్ అనే నాటకాన్ని రాసి మాతృశ్రీ సన్నిధిలో ఆ నాటక ప్రదర్శన జరిగి నాటకం చూసిన బెంగాలీ మిత్రులు, మహారాష్ట్ర, గుజరాతీ తదితరులై ఇతర రాష్ట్రీయులు మాతృతో వచ్చినవారు నాటకాన్ని ఎంతనో అభినందించి ప్రత్యేకంగా నాగేశ్వరరావు గారి, పూర్ణిమ గారి మాతృశ్రీ తమ ఆశీర్వచనాలు తెలియజేసి వారి నటనా వైదుష్యాన్ని మెచ్చారు. ఇది వారి జీవితంలో ముఖ్యమైన సంఘటనగా నాగేశ్వరరావు భావిస్తూ విశాఖ జిల్లాలోనే నాకు అవేటి సోదరులతో మొదటిసారి పరిచయం కలిగి నాగేశ్వరరావు సాంఘిక నాటకమేదని ప్రదర్శించాలని తమ అభిలాషగా నాతో చెప్పి నా చేత రచింపబడి అభాగిని అనే నాటకాన్ని ప్రదర్శించి ఆ నాటకం చాలా పేరు ప్రతిష్టలు పొంది. అది మొదలు నాగేశ్వరరావుకి నాకు విడివడని స్నేహమే. అప్పట్లో ఆంధ్ర నాటక రంగస్థలం మహత్తరమైన ఉచ్చ దశలో ఉండే. ఎందరో జమీందార్, భూస్వాములు నాటకోత్సాహంతో ఎన్నో కొత్త నాటక సమాజాలు నిర్వహించేవారు. గ్రామాల్లో కూడా నాటకాలు నేర్చుకుంటూ కొత్త నాటకాలు ప్రోత్సాహం పద్యాలు, పాటలు నాటశాలలో ప్రముఖ స్థానం వహించి ఎందరో నాటక కవులు తెలుగు సాహిత్య రంగాన్ని నాటక రచన తలమానికంగా తనరార చేశారు. ముఖ్యంగా ఆనాడు పేర్కొనదగ్గ మైలవరం, మోత్తే, జగన్మిత్ర, రామదుర్గ,
బాలకొండ మొదలై ప్రసిద్ధ నాటక సమాజాల ఆంధ్రదేశ నాలుగు మూలలా ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ఆ రోజుల్లో నాటకాలే ఈ రోజులు కరువు, పాడేవారు కూడా కరువు. ఆ రోజుల్లో ఒక్కొక్క నాటక ఒక్కొక్క సమాజం ప్రత్యేక కృషితో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క నటుడు అసమానంగా ప్రదర్శించేవారు. నటుల వల్ల నాటకాలు, నాటకాల వల్ల నటులు ప్రఖ్యాతి పొందిన కాలం మరి. చిరస్మరణీయులై బళ్ళారి రాఘవాచార్యులు, ఎడవలి సూర్యనారాయణ, స్థానం నరసింహారావు, కపిలవాయి రామనాథ శాస్త్రి, జన్నవిత్తల శేషగిరిరావు, తుంగర చలపతిరావు మొదలైన ప్రఖ్యాత నటులెందరూ ఆ రోజుల్లో తెలుగు నాటక రంగస్థలానికి వన్నె తెచ్చారు. 1922 మొదలు 42 వరకు 27 ఆంధ్ర నాటక రంగస్థలం 3 పూలు 6 కాయలుగా వెళ్ళి విరిసిందంటే అతిశయోక్తేం కాదు. ఇన్ని సమాజాలు, ఎందరూ ఉత్తమ నటులు విరివిగా నాటకాలు ప్రదర్శిస్తున్న రోజులో కూడా స్వరభివారు విరివిగా నాటకాలు ఆడేవాడు. అప్పట్లో 3 స్వరభి సమాజాల పేరులో గోవిందరాయ స్వరభి నాట్య మండలి, చెనరామయ్య గారి శారదా మనోవినోదిని, శ్రీ అవేతి సోదర కంపెనీ. ఇంతలో సినిమా టాకీ యుగం ప్రారంభం. తెలుగు నాటక రంగం ఒక్కసారి సినిమా వైపుకు మరల. తెలుగు నాటక సమాజాలు నిర్వహిస్తున్న పెద్ద ఆర్థికంగా దెబ్బతిని నటులంతా టాకీ వైపు మరల. టాకీకి పనికిరాని నటులు నాటకం కాంట్రాక్టర్ల చేతిలో పడి ప్రజలకు నాటకాలపై మోసేం తగ్గల. ఈ విషయం తెలిసిన నాటక కంపెనీ కాంట్రాక్టర్ నటులతో, నటీమటులతో కొత్త పద్ధతిలో నాటకాలు ప్రదర్శించడం ప్రారంభించారు. వాటినే కిరాయి నాటకాలని, కాంట్రాక్ట్ నాటకాలని ఇప్పటికీ పిలుస్తారు. దేశంలో ఉత్తమ నాటకం పుట్టకపోవడానికి ప్రేక్షకులలో ఉన్నతమైన అభివృద్ధి కలగకపోవడానికి కాంట్రాక్ట్ నాటకాలే కారణం. కాంట్రాక్టర్ చేతి నుండి నాటకాలను, నటులను రక్షించడం ఈనాటికి అకాడమీకి సాహిత్య పరిషత్ సాధ్యపడల. కనుకనే ఆంధ్ర నాటక రంగం ఈనాటికి అధమ స్థితి నుంచి కోలుకోలేకపోతుంది. నాగేశ్వరరావు గారు ఎన్నోసార్లు ఈ పరిస్థితి గురించి నాతో తర్జన భర్జన పడి తెలుగు రంగస్థలాన్ని ఉన్నత స్థాయికి తెచ్చే ప్రేక్షకులకు ఉత్తమాభిరుచి కలిగించాలని అహర్నిశలు పలవరించే. ధనార్జన కోసం 10 నాటకాలు ప్రదర్శించి ఉత్తమాభిరుచిని పెంపొందించే నాటకాలు 2 ప్రదర్శించాలని అతడి అభిలాష. స్వరభివారిలో మొట్టమొదట సాంఘిక నాటకం ప్రదర్శించి నాగేశ్వరరావే. గోవిందరావు గారు శ్రీ సామ్రాజ్యం నాటకం ప్రదర్శించిన అది సాంఘిక ప్రవృత్తికి భిన్నమే, జానపదంతో సమానం కనుక సాంఘికం కాదు. నాగేశ్వరరావు తర్వాత 3 సాంఘిక నాటకాలు నా చేత వ్రాయించి ఆయన బట్టి కడమ స్వరభి కంపెనీ వాళ్ళు కూడా సాంఘిక నాటకాలు కొంతకాలం ప్రదర్శించి రంగస్థలం మీద ఎన్నో మార్పులు తేవాలని నాటక ప్రదర్శన విధానాలు, కొత్త పద్ధతులు, ప్రజాకర్షణకు అనువుగా సృష్టించాలని అహర్నిశలు పరితపిస్తూ ఉండే. అంతకుముందు సీనుకు మధ్య కాల వ్యవధి ఎంతో ఉండే. ఇప్పుడు కనురెప్ప పాటులో తెర లేచే విధానాన్ని నాగేశ్వరరావు కనిపెట్టి రంగాలకు మధ్య కాల వ్యవధి తగ్గించడానికి ఎన్నో కొత్త విధానాలు పరిశోధన ద్వారా అమలు పరచడం నాగేశ్వరరావు సోదరుడు నాటక సమాజం దేదీప్యమానంగా నడుస్తూ ఉండే. 1937లో గోవిందరావు గారి పుత్రిక చెల్లాయమ్మ రావు గారితో నాగేశ్వరరావు గారి పుత్రిక గారికి వివాహం 4 ఏళ్ల పాటు ఏ కలతలు లేకుండా సాగిన వీరి కంపెనీలో కారణాంతరాల చేత అన్నదమ్ముడు చేరిపోవాల్సిన పరిస్థితి. నాగేశ్వరరావు
మరొక అన్న ప్రసాదరావు గారి సతీమణి శ్రీమతి శాంతమ్మ గారు పూర్ణిమ గారి స్థానంలో ప్రధాన స్త్రీ పాత్రలు ధరిస్తూ ఉండే 1943 సంవత్సరంలో రామచంద్రపురం అంచూరు గ్రామంలో అన్నదమ్ములు వేరుపడి నాగేశ్వరరావు గారు ఒక్కరు కంపెనీ, ప్రసాదరావు చలపతి గారు ఒక కంపెనీగా ఏర్పడ్డాయి. నాగేశ్వరరావు గారు ఆర్థికంగా అప్పట్లో బాధపడుతూ ఉండే అందగారైన రామయ్య గారు అన్ని విధాల ఆదుకొని ప్రసిద్ధ రంగస్థల నటు పూర్ణిమ గారి చేత ఇతర ప్రఖ్యాత నటుల చేత నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి చాలా కాలం తమ్ముడికి సహాయం చేస్తూ ఉండే రామయ్య గారు న్యాయంగా తమకు రావలసిన హారులో భాగాన్ని కూడా రామయ్య గారికే వదిలిపెట్టి అనేక విధాల ఆర్థిక సహాయం చేసి ఆ కృతజ్ఞతతోనే నాగేశ్వరరావు తన కంపెనీ న్యూ పూర్ణానంద డ్రామాటిక్ థియేటర్ అనే పేరు పెట్టి తన వదిన గారిపైగా గౌరవాన్ని వ్యక్తీకరించారు. పూర్ణిమ అంటే పూర్ణానంద. కొత్త నాటకాలు రాయి కొత్త పద్ధతిలో ప్రదర్శించాలన్న ఆవేదన నాగేశ్వరరావుకి మొదటి నుంచి. కానీ ఆ కొత్తదనమే అభిప్రాయాన్ని ఒక రూప నిర్ణయాన్ని చేసుకోలేకపోతూ సంస్కృత నాటకాలు యథాతథంగా ప్రదర్శించాలి కుతూహలం ఉన్నట్టు నాతో చాలాసార్లు చెప్పి తెలుగు నాటకాలే అర్థం కాని ప్రేక్షకుల సంస్కృతిక నాటకాలు ఎందుకని నేను నిరుత్సాహపరిచేవాడు. తనకు గల అభిప్రాయ రంగస్థలం మీద అమలు చేయడం ప్రారంభించారు. ప్రధాన రంగస్థలాన్ని 2 ప్రక్కల 2 రంగస్థలాలు నెలకొని వాటికి తగినట్టు సీన్లు సెట్టింగులు తయారు చేయి 3 స్టేజెస్కి సరిపోయే నాటకం ప్రదర్శించేవాడు. జనానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే. తర్వాత ట్రాలీ స్టేజ్ అంటే చక్రాల మీద బల్లలపై మరొక రంగాన్ని ఏర్పాటు చేసి రంగస్థల ట్రాలీనే ఉపయోగి ప్రేక్షకుల విస్మయాన్ని ఆనందాన్ని కలిగించే విధంగా ఉపయోగి సంస్కృత నాటకాల మీద అతనికి ఎంతో అభిలాష. అందుకు సూచక ముచ్చకటిక ఉత్తరామచరిత వసంతసేన లవకుశ నా చేత రాయించి ప్రదర్శించేవారు. మల్లాది వెంకట శర్మ కృష్ణ శర్మ గారి రాసినవారు. ప్రత్యేకంగా శరీరుడు డ్రెస్సులు ఏర్పాటు చేసుకొని 1961లో సంగీత నాటక అకాడమీ పక్షాన హైదరాబాదులో వసంతసేనను ప్రదర్శించారు. 4 గంటల సేపు జరిగిన ఈ ప్రదర్శనలో వేలాది ప్రేక్షకులు పులకించారు. శకార పాత్ర ధరించిన నాగేశ్వరరావు గారు నటన వైదుష్యాన్ని పెద్దలంతా శ్లాఘించి ఇతర రాష్ట్రాలు బెంగాలీ మహారాష్ట్ర మీద వసంతసేన ప్రదర్శన చూసి నాటకం కాగానే నాగేశ్వరరావు గారి తమ అభినందనలు తెలుపుతూ భాష అర్థం కాకపోయినా భావాలు హృదయాన్ని హత్తుకుపోయేలా ప్రదర్శించారని మెచ్చి బెంగాలీ మహారాష్ట్ర రంగస్థలాల మీద కూడా ఈ నాటకం రక్తి కట్టడ తెలుగులో 100కి 100 పాళ్ళు విజయవంతంగా వెలసింది అనే అభిప్రాయాన్ని చెప్పి ఇది నాగేశ్వరరావు గారికి ఎంతో ప్రోత్సాహం కలిగించి మిగతా విషయాలు రేపు